అట్లా పడితే అక్కడికి కిందికి ఈజీగా ఒకటేమో ల్యాండ్ ఎక్విజిషన్ అరౌండ్ 16 crores టోకెన్ ఇష్యూ చేసి అది ఒకటి చెప్పాలి చేస్తే ఇదంతా ఇంకా ఓవరాల్ ఓవరాల్ వర్క్ టేక్స్ పీరియడ్ ఆఫ్ 2 years. ఇట్లాంటి బాటిల్ మిక్స్ క్లియర్ చేసుకుంటూ పోతే ఇమీడియట్ గా వాటర్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మేమేం అనుకుంటున్నాం విత్ ఇరిగేషన్ అఫీషియల్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 1.5 month పని అవుతుంది. ఫస్ట్ క్రాప్ హాలిడే మీరు క్రాప్ హాలిడే ఇవ్వకుండా నెక్స్ట్ క్రాప్ హాలిడే ఇస్తే సే ఫ్రమ్ కమింగ్ నవంబర్కి ఇస్తే సమ్మర్ కూడా కలిసి వస్తుంది. ఒక 7 months అట్లా టైం దొరుకుతుంది. మ్యాక్సిమం వరకు అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ హాలిడే ఇవ్వకుండా వేసంగి నుంచి ఇస్తే క్రాప్ హాలిడే ప్లస్ అనదర్ 4 months 7 months వరకు టైం ఇది ఇప్పుడు 1.5 month అయితే అట్లీస్ట్ దే విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఒక పని ఏడే చేయాలి ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఈ 1.5 month పెద్దగా పని కాకుండా బట్ కొంత ముందు ఓపెన్ ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి అంటే కన్సిడరబుల్ వర్క్ చేయవచ్చు. ఇప్పుడు కూడా అయితే 3 places దే హావ్ స్టార్టెడ్ వర్క్. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ అవుతుంది మీకు ఇది బునియాద్ ఇక్కడ అవుతుంది 6 places లో వర్క్ స్టార్ట్ చేసాం సార్. ఎక్కడెక్కడ అవుతుంది 0 to 2 తర్వాత 5 to 6 మత్తనాధారం అవుతుంది. ఇంకోటి 26 kilometers 75 ఎక్కడ 75 kilometers 75 ఎందుకు చేస్తుంది? మీరు కిందకి వెళ్ళిపోయారు 75 పైకి వెళ్ళి కొట్టుకోండి. కిందికి మంచిగా ఉన్నది నీరు కూడా. మీరు పైకి బునియాద్ గారి కాలువ వరకు బునియాద్ గారి చెరువు బునియాద్ గారి వరకు మీరు ఈ టఫ్ టాస్క్ అంతా పైన ఇది క్లియర్ చేసుకుంటే ఈ 37 kilometers వరకు చేస్తే దీనికి ఈజీగా చిన్న సబ్మిషన్ సార్. డ్రాయింగ్స్ డిజైన్ డ్రాయింగ్స్ మీద అప్రూవ్ కాదు సార్. అయిపోయింది సార్. 37 డ్రాయింగ్స్ వచ్చాయి సార్. రిటర్న్ చేసాం. you regulate the activity. Across the canal, they are built regulator. దాని గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ మొత్తం బ్లాక్ అవుతుంది. అంటే నీళ్ళు ఎట్లా కిందికి పోవాలంటే ఆ గేట్ల పక్కబడిపోతుంది. దాన్ని ఇమీడియట్ బలపడితే అసలు కొన్ని కరెక్షన్ చేస్తే ఇమీడియట్ కూడా పడుతూ ఒక్కొక్క దగ్గర బండ్ బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే వేరే వాళ్ళు ఈ ప్రాబ్లమేటిక్ ప్లేసెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా కూడా పని అయ్యే పరిస్థితి ఉంది. స్ట్రక్చర్స్ కు ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తమే లేకుండా కూడా అవుతుంది. సో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసాం. 10 days బ్యాక్ ఆల్ అరౌండ్ ద కెనాల్ తిరిగి అట్లీస్ట్ ఫస్ట్ 25 kilometers ఇది ఏంటంటే ముద్దుంపల్లి తక్కువ వరకు 26 kilometers వస్తుంది. అక్కడి వరకు అయితే పని చేసుకుంటూ పోతే అక్కడ వరకే కెనాల్ ఎక్కువ ప్రాబ్లం. కిందికి పోతుంటే ఏంటంటే వీళ్ళకు కెనాల్ లెవెల్ గ్రౌండ్ ఉంటుంది. వాటర్ ఫ్లో ఈజీ ఉంటుంది. కిందికి కెనాల్ కటింగ్ కూడా అయింది. బండ వచ్చి సార్ ఆ బండ తీసేస్తే వాటర్ పోతుంది. అట్లాంటి ఐడెంటిఫై చేసుకోవాలి. 26 kilometers ఆ బునియాది గాని చెర్లకు ఫస్ట్ వాటర్ రావాలి. మా బునియాది గాని కాలువలకి 37 kilometers